హలో ఎవ్రీబడి. సో, మీరు గనుక నా వీడియోస్ అన్నీ ఫాలో అయితున్నట్టయితే, నేను ఇంతకుముందు దసరా టైంలో మైసూర్‌లో జరిగే డబుల్ డెక్కర్ టూర్ గురించి ఒక షార్ట్ పెట్టాననమాట. అది చూసే ఉంటారు. లేదు చూడట్లేదు అంటే ఈ వీడియోలో లింక్ పెట్టేస్తాను చూసేసేయండి. సో, నేనైతే అది చూడడం కోసం బెంగుళూరు నుంచి మైసూర్‌కి ఒక 3 అవర్స్ ట్రైన్ ఉంటే అది బుక్ చేసేసుకొని వెళ్ళిపోయాననమాట. ట్రైన్‌లో వెళ్ళాను కదా! స్టేషన్ నుంచి మయూర హోటల్ జస్ట్ 500 మీటర్స్ అనమాట. వాకబుల్ అది. సో, నేను నడుచుకొని వెళ్ళిపోయాను. లేదు మీరు బస్‌లో వెళ్తే మాత్రం అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటదనమాట. ఓలా, ఊబర్ ఏదైనా బుక్ చేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు మీరు. అండ్ నేనేమనుకున్నా అంటే జస్ట్ 3, 4 బసెస్ ఉంటాయేమో అంతే అనేసి అనుకున్నాను గానీ లైక్ ఆల్మోస్ట్ 8-10 బసెస్ వరకు ఉన్నాయన్నమాట. అండ్ నాకు ఆ హోటల్ కూడా చాలా చాలా నచ్చింది. అండ్ మీరు బుక్ చేసుకున్నప్పుడైతే మనకి టికెట్ మీద ఒక కోడ్ లాగా ఇస్తారనమాట. సో, బస్‌కి ఫ్రంట్‌న ఆ కోడ్ నెంబర్ ఉంటది. ఎందుకు అనంటే 6:30కి ఒక 4, 5 బసెస్ ఉంటాయన్నమాట. ఐ మీన్ లైక్ సేమ్ టైమ్‌కి ఒక 4, 5 బసెస్ ఉంటాయి గదా! అలా కన్‌ఫ్యూజన్ లేకుండా కోడ్ అన్నది పెట్టారనమాట. అండ్ బస్ చూడ్డానికి అయితే ఇట్లా ఉందనమాట. కిందన లోవర్‌లో అయితే మాత్రం మొత్తం క్లోజ్డ్ ఉంది. సో, నాకు ఇక్కడ నుంచి వ్యూస్ అంత మంచిగా కనిపిస్తాయేమో అని అనిపించక నేను అప్పర్ చేసుకున్నాననమాట. సో, అది మంచిదే అయింది అప్పర్ చేసుకోవడం. కింద నుంచి పెద్ద వ్యూస్ ఏమీ కనిపియట్లేదు. అండ్ ఫ్రంట్ లైక్ కిందన కూర్చోడానికి ఎళ్ళాలి అయితే ఫ్రంట్ నుంచి ఎంట్రీ ఉంది. అండ్ అప్పర్‌కైతే బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ ఉందనమాట. ఇక్కడ నేను 2 మిస్టేక్స్ చేశాను. మీరు అది చేయకండి. నేనేమనుకున్నా అంటే తొందరగా వెళ్తే తొందరగా వచ్చేయొచ్చు కదా! 1 అవర్ టూర్ తొందరగా అయిపోతదని 6:30 బస్ బుక్ చేసుకున్నాననమాట. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటి అంటే, ఏ బస్ అయినా గూడా మొత్తం లైట్స్ ఆన్ చేసిన తర్వాత మాత్రమే స్టార్ట్ చేస్తారు. సో, లైటింగ్స్ ఆన్ చేయడానికి 7-7:30 మధ్యలో ఆ టైంలో ఆన్ చేస్తారనమాట. సో, 6:30 బస్ బుక్ చేసుకున్నా గూడా మీకు బస్ స్టార్ట్ అయ్యేటప్పటికి 7:30 అయిపోతది. లైక్ దాని తర్వాత ఒకటి నెమ్మదిగా స్టార్ట్ అయ్యేటప్పటికి. అండ్ సెకండ్ మిస్టేక్ వచ్చేసి నేను అప్పర్ బుక్ చేసుకున్నాను. అది మంచి పనే. బట్ ఏంటి అంటే ఫ్రంట్ సీట్‌లో బుక్ చేసుకున్నాననమాట. నేనేమనుకున్నా ఫ్రంట్ నుంచి అయితే మంచిగా వీడియోస్ అవి వస్తాయి. వ్యూ గూడా బావుంటది అని అనుకున్నాను. బట్ కాదు. ఫ్రంట్ కూర్చుంటే అయితే ఆ అంబారీ అన్న ఇది ఉంటది గదా! అది అడ్డొచ్చేసిందనమాట. సో, ఫ్రంట్ కూర్చున్న వాళ్ళకి అసలు సరింగా వ్యూస్ లేనే లేవు. అండ్ ఫోటోస్, వీడియోస్ తీసుకోవడానికి కూడా అది అడ్డొచ్చేస్తుందనమాట. సో, నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటి అంటే లాస్ట్‌లో సీట్స్ ఉంటాయి గదా! అవి బుక్ చేసుకోండి. అది బుక్ చేసుకుంటే ఏంటి అంటే మీకు ఎనకతల కొంచెం నించోడానికి స్పేస్ ఉంటది. సో, మీరు ఆ సీట్‌లో కూర్చోవాలనే లేదు కదా! ఫోటోస్, వీడియోస్ తీసుకోవాలి అన్నప్పుడు ఎనకాతల ఖాళీ స్పేస్‌లో నించొని మంచిగా ఫోటోస్ తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ విషయానికొస్తే అయితే వన్ వర్డ్‌లో చెప్పాలి అంటే ఇది స్టన్నింగ్ అని చెప్పొచ్చు. ఒక సిటీ మొత్తానికి అంటే లైక్ ఒక ఊరు మొత్తం లైటింగ్స్ పెట్టడం అన్నది నేనెప్పుడు చూడలేదు. అండ్ చూడడమే కాదు అసలు ఆలోచన కూడా రాలేదనమాట. నాకసలా మొత్తం మైసూర్ మొత్తం ఆ లైటింగ్స్‌తో చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోలేదని చెప్పొచ్చు. నెక్స్ట్ టైమ్ దసరాకి మాత్రం మీరు అస్సలంటే అస్సలు మిస్ అవ్వద్దు ఈ టూర్‌ని. అండ్ ఇంకా మైసూర్ ప్యాలెస్ అయితే మొత్తం వెలిగిపోతుంది అసలకి. అండ్ మైసూర్ ప్యాలెస్ అనే కాదు సిటీ మొత్తంలో ఏంటి అంటే ఆ రాజులు అంటే జనరేషన్స్ నుంచి వస్తున్న అందరివి ఫోటోస్ అవన్నీ కూడా లైటింగ్స్ తోటి ఫుల్ పెట్టారనమాట. సో, అక్కడ చాలా ట్రాఫిక్ గూడా ఉంది. బట్ ఏంటి అంటే బస్‌లో ఎళ్తే మీకు ట్రాఫిక్‌తో ఏం పని లేదు కదా! ప్రశాంతంగా చూసుకొని ఉండొచ్చు. మొత్తం టూర్ కంప్లీట్ అయ్యేటప్పటికి 1 అవర్ పడతదనమాట. సో, సేమ్ ప్లేస్‌లోనే పికప్ చేసుకొని అక్కడే మయూర హోటల్ దగ్గరే డ్రాపింగ్ గూడా చేసేస్తారు. సో, ఇదైతే మాత్రం నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీకు కొన్ని విజువల్స్ అవి పెడుతున్నాను. అవంతా చూసేసేయండి. అండ్ నెక్స్ట్ టైమ్‌కి మర్చిపోకుండా బుక్ చేసేసుకోండనమాట. సో, ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. హ్యాపీ ట్రావెలింగ్. బాయ్.